మావోయిస్టులకు మరొక బిగ్ షాక్ తగిలింది. ముగ్గురు మావోయిస్టులైతే లొంగిపోవడం జరిగింది. ఇందుకు సంబంధించి డీజీపీ కూడా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు. సో, మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవాలని జెప్పేసి కోరడం జరిగింది. సో, ఈ రకంగా ఇది మావోయిస్టులకు పెద్ద దెబ్బగానే పరిగణిస్తున్నారు చాలామంది. అంటే మనం చూస్తూ వస్తున్నాం మావోయిస్ట్ మూవ్‌మెంట్ ఎటువైపు వెళ్తుందో, ఆపరేషన్ గగర్ వాళ్ళపైన ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందో మనం చూస్తూ వస్తున్నాం. అంటే ఆపరేషన్ గగర్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం నక్సల్ ముక్త భారత్‌గా మార్చడమే దీని లక్ష్యంగా కంటిన్యూ అయిపోయింది. సో, చాలామంది మావోయిస్టుల పైన ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో చాలామంది మావోయిస్టులు చనిపోయారు. ఏకంగా 2025లోనే 140కి పైగా మావోయిస్టులు చనిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. సో, అందులో కీలక నేతలైన నంబాల కేశవరావు గారు అలియాస్ బసవరాజు గారు అలాంటి వాళ్ళు కూడా ఉండడం చూసాం. సో, అలా మావోయిస్టుల పైన ఎన్‌కౌంటర్‌లు ఆపరేషన్ కగర్‌లో భాగంగా జరగడం, చాలామంది కీలక నేతలు చనిపోవడం, చాలామంది మావోయిస్టులు చనిపోవడం, చాలామంది లొంగిపోవడం ఇటువంటివన్నీ కూడా చూస్తున్నాం. మళ్ళీ ఇవన్నీ ఒక పక్క వైపు జరుగుతూనే ఉంటే, ఇంకో పక్కన మావోయిస్టు లోనే ఒక చీలిక జరిగింది. సో, వాళ్ళలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమైపోయాయి. సో, వాళ్ళ మధ్యలోనే గొడవలు స్టార్ట్ అయిపోయినట్టుగా కూడా కొన్ని పరిణామాలు చూస్తే అర్థమైపోతుంది. ఉదాహరణకు మల్లోజుల వేణుగోపాల్ ఆయన ప్రకటన రిలీజ్ చేయడం, మేము శాంతి చర్చలకు రెడీగా ఉన్నాం. మేము లొంగిపోతాం అన్నట్టుగా ఒక 20 పేజెస్ లెటర్ రిలీజ్ చేయడం. ఆ తర్వాత ఆ లెటర్‌కు మాకు సంబంధం లేదు. లెటరు ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటూ మావోయిస్ట్ నుంచి ఒక లేఖ రావడం. ఇవన్నీ పరిణామాలు చూస్తే అంటే మావోయిస్ట్‌లోనే ఒక చీలిక వచ్చింది. భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాళ్ళలోనే వాళ్ళకి గొడవలు స్టార్ట్ అయిపోయినట్టుగా కూడా కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేయడం. వాటిపైన బయట పౌర సంఘాలు, మాజీ నక్సల్స్, జనజీవన స్రవంతిలో కలిసిపోయిన వాళ్ళు, వీళ్ళు కూడా చర్చలు పెట్టుకోవడం. వీళ్ళలో బయట కూడా వీళ్ళ మధ్య కూడా భిన్నాభిప్రాయాలు రావడం. ఇటువంటివన్నీ మనం చూస్తూ వస్తున్నాం. అంటే ఇంకా దీన్ని బట్టి చూస్తే మావోయిస్టు లు అంటే మావోయిస్టులనే వాళ్ళు 2026 మార్చి 31 కల్లా పూర్తిగా రూపుమాపాలని జెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగర్ తీసుకురావడం చూసాం గదా! సో, దానిలో భాగంగా ఈ పరిణామాలన్నీ జూస్తే అది తొందరలోనే అయిపోయే అవకాశం కనిపిస్తుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆహ్, ఇదే ఎన్‌కౌంటర్‌లు జరిగి చనిపోవడం, లేకుంటే వాళ్ళలోనే ఇటువంటి భిన్నాభిప్రాయాలు వచ్చి గొడవలకు దారితీయడం ఇటువంటివన్నీ పరిణామాలు జూస్తే సో, మార్చి 31 కల్లా ఒక మావోయిస్టులనే వాళ్ళు ఉండరా అన్న అభిప్రాయాలు కూడా చాలా మంది కూడా వ్యక్తం చేయడం చూస్తున్నాం. అయితే దీనిపైన పౌర సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఆహ్, మాజీ నక్సల్స్ కూడా అంటే ఇక్కడ జనజీవన స్రవంతిలో కలిసిపోయిన వాళ్ళు కూడా అటు కేంద్ర ప్రభుత్వం మీద ఫైర్ అవుతున్నారు. వాళ్ళిక్కడ బయట ఆహ్, ధర్నాలు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ గగర్ ఆపాలని చెప్పేసి కోరుతున్నారు. ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఈ రకంగా వీళ్ళు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమాత్రం కూడా దీనిపైన ఆహ్, రియాక్షన్స్ ఇవ్వడం కానివ్వండి, రెస్పాండ్ అవ్వడం గాని జరగలేదు. వాళ్ళు క్లియర్‌గా చెప్పేదొకటే 2026 మార్చి 31 కల్లా నక్సల్ ముక్త భారత్‌గా మేము తీర్చిదిద్దుతాం అంటూ అటు అమిత్ షా గారు మాట్లాడడం, ఇక్కడ తెలంగాణలో ఉన్న బీజేపీ లీడర్స్ గానివ్వండి, వీళ్ళు కూడా మాట్లాడడం చూస్తున్నాం. అయితే దీనిపైన కాస్త పొలిటికల్‌గా కొన్ని పార్టీలు మాట్లాడినప్పటికీ వాటి ఇంపాక్ట్ అయితే పడలేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దీనిపైన పాజిటివ్‌గా స్పందించారు. దీన్ని ఆపాలి అన్నట్టుగా కోరడం జరిగింది. అలాగే వరంగల్ సభలో కేసీఆర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. సో, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఇది ఆపరేషన్ కగర్ ఆపాలంటూ ఆయన కోరడం జరిగింది. సో, వీళ్ళు ఈ విధంగా దీని పట్ల కామెంట్స్ చేసి దీనికి మద్దతుగా నిలిచినా ఇది తీవ్ర స్థాయిలో చేరకపోవడం, అక్కడ కేంద్ర ప్రభుత్వం దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అయిపోవడం, అసలు ఆపరేషన్ కగర్ ఆగకపోవడం చూస్తూ వస్తున్నాం. వాళ్ళు క్లియర్‌గా చెప్పేసారు. అయితే లొంగిపోవాలి లేదంటే ఎన్‌కౌంటర్‌లో చనిపోవాలి అన్నట్టుగానే ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. సో, ఆ నేపథ్యంలోనే వరుసగా ఎన్‌కౌంటర్‌లు జరుగుతూ వస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఇవి దండకారణ్యంలో ఉన్న వాళ్ళందరి పైన కూడా ఎన్‌కౌంటర్‌లు జరగడం. సో, మొత్తం సైన్యాన్ని రంగంలోకి దించడం. సో, ఈ పరిణామాలన్నీ ఒక సంవత్సరం నుంచి కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో, ఎంతమంది అంటే పెద్ద పెద్ద లీడర్స్ చనిపోయారో మావోయిస్టులలో మనం చూసాం. సో, అలా ఇప్పుడు మావోయిస్ట్ మూవ్‌మెంట్ అనేది మొత్తం కూడా వీక్ అయిపోయింది. సో, వాళ్ళు కూడా భావించారు. ఇప్పుడు సీజ్ ఫైర్ చేసేసారు. కొన్ని రోజుల పాటు మావోయిస్ట్ మూవ్‌మెంట్‌ని ఆపేసి ఆహ్, తలదాచుకోనున్నారు అన్నట్టుగా కూడా వార్తలొచ్చేసాయి. అంటే కంప్లీట్‌గా అజ్ఞాతంలోకి వెళ్ళబోతున్నారు అంటూ కూడా వార్తలు రావడం మనం జూసాం. సో, ఆ రకమైన పరిస్థితికైతే మావోయిస్టులు రావడం జరిగింది. సో, ఆ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేషన్ కగర్‌తో వీళ్ళ పైన ఎటువంటి ఒక వీళ్ళని నిరోధించడానికి ఈ ప్రయత్నాలు చేయడం అయితే చూస్తూ వస్తున్నాం. అంటే వాళ్ళైతే క్లియర్‌గా పెట్టేసుకున్నారు కాబట్టి టార్గెట్. సో, ఆ టార్గెట్‌ని రీచ్ అయ్యేలా వేగంగా ప్రయత్నాలైతే మొదలుపెట్టేశారు. అయితే
ఇందులో భాగంగానే చాలా మందికి ఇక మావోయిస్టులు చనిపోతున్న నేపథ్యంలో సో వాళ్ళకి కూడా అర్థమైపోయింది. ఇక ఈ మూవ్‌మెంట్‌ని కంటిన్యూ చేయలేము. అందుకోసమే లొంగిపోవడమే బెటర్ అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కూడా ఉండడం జరిగింది. అందుకోసమే వాళ్ళు బయటకొస్తున్నారు, లొంగిపోతున్నారు. ఆహ్, రీసెంట్‌గా చూసాము ఒక మావోయిస్ట్ లొంగిపోయింది. సో, ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసారు లొంగిపోయారని జెప్పేసి. సో, ఈరోజొచ్చిన న్యూస్ ఏంటంటే మరో ముగ్గురు మావోయిస్టులయితే లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళలో ముగ్గురు స్టేట్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. అలా వాళ్ళు జనజీవన స్రవంతిలో అయితే కలిసిపోయినట్టుగా డీజీపీ శివధర్ రెడ్డి గారైతే అనౌన్స్ చేయడం జరిగింది. సో, మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవాలని జెప్పేసి ఆయన కోరడం జరిగింది వాళ్ళందరిని కూడా. అయితే తెలంగాణలోనే ఏకంగా 72 మంది మావోయిస్టులున్నట్టుగా కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. అందులో 8 మంది కేంద్ర కమిటీ సభ్యులున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో, అలా తెలంగాణలో ఉన్న 72 మంది మావోయిస్టులు కూడా లొంగిపోవాలని జెప్పేసి ఆహ్, వీళ్ళైతే చెప్తున్నారు. మరి వాళ్ళు లొంగిపోతారా? లేదా? లేకపోతే ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తారా? లేదా? ఇది చూడాలి. అయితే బయట వీళ్ళ గురించి బాగా తెలిసిన వాళ్ళు, లేకుంటే పౌర సంఘాలు లేకుంటే జనజీవన స్రవంతిలో కలిసిపోయిన మాజీ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది చావులు అవసరమా? వాళ్ళు లొంగిపోవాలి. ఆహ్, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. లేదు ఇది ఉద్యమం దీన్ని కంటిన్యూ చేయాల్సిందే. ఇటువంటివి కొత్తేమి కాదు. అప్పుడు గ్రీన్ హంట్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీళ్ళపైన నిరోధించడానికి ఇటువంటి ప్రయత్నాలు చేసింది. అప్పుడు లొంగలేదు. పోరాటం కంటిన్యూ అయింది. ఇప్పుడు కూడా ఈ ఆపరేషన్ కగార్‌తో వీళ్ళు ఈ విధంగా నిరోధించడానికి ప్రయత్నించినా కూడా దీన్ని ఎదుర్కొని మళ్ళీ పోరాటాన్ని కంటిన్యూ చేయాలంటూ ఇంకొంతమంది. ఈ విధంగా వాళ్ళలో కూడా భిన్నాభిప్రాయాలొచ్చి ఒక మాటల యుద్ధానికైతే తెరదీయడం కూడా మనం చూస్తూ వస్తున్నాం. అంటే వాళ్ళు అనవసరంగా చనిపోతున్నారు. వాళ్ళ ప్రాణాలన్నా కాపాడుకుంటారు. బయటొచ్చి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతే అని ఒక వాదన వినిపిస్తుంది. సో, ఉద్యమం కంటిన్యూ చేయాలి. వీటన్నిటిని కూడా తెగించేయాలి. సో, ఉద్యమంలో జాయిన్ అయినప్పుడే వాళ్ళకి తెలుసు ఇది ప్రాణాలతో చెలగాటం అని జెప్పేసి. సో, ఆ రకంగా వాళ్ళు కంటిన్యూ చేయాల్సిందని ఒక వర్గం. ఇలా మాట్లాడుకోవడం మనం చూస్తూ వస్తున్నాం. ఏదేమైనా ఇది ప్రెజెంట్ కండిషన్ జూసుకుంటే మాత్రం సో, కంప్లీట్‌గా వీకెన్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే కొంతమంది జెప్పేదంటే ఈ సిద్ధాంతంలోనే ఒక థియరీ ఉంది. మావోయిస్టులు ఎప్పుడు కూడా ఒక అడుగు ముందుకేస్తే మళ్ళీ 2 అడుగులు వెనక్కేయాల్సిన పరిస్థితొస్తుంది. సో, ఆ రకంగా ముందుకు వెళ్ళడమే అంటూ కూడా చెప్తున్నారు. సో, కంప్లీట్‌గా ఈ మావోయిజాన్ని రూపుమాపుతామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మావోయిస్టులు అనే వాళ్ళని కంప్లీట్‌గా రూపుమాపడం అనేది సాధ్యం కాదు అని జెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో, ఈ మావోయిస్ట్ అనేది ఇది ఒక సిద్ధాంతము. పేదరికం ఎక్కడగా ఉంటే అక్కడ మావోయిస్టులు అనేవాళ్ళుంటారు. వీళ్ళని కంప్లీట్‌గా రూపుమాపడం సాధ్యం కాదు అంటూ ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. సో, ఆ కామెంట్స్ కూడా అప్పట్లో విపరీతంగా వైరల్ అయ్యి చర్చనీయాంశంగా కూడా మారిపోవడం చూస్తున్నాం. సో, ఆ రకంగా మావోయిస్టులని కంప్లీట్‌గా రూపుమాపడం అనేది సాధ్యం కాదు అనే అంటే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చాలా మంది దగ్గర నుంచి. అంటే దాన్ని చూసిన వాళ్ళు కావచ్చు, లేకుంటే నక్సల్స్ గావచ్చు, పౌర సంఘాలు గావచ్చు చెప్తున్నమాట. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం అయితే వాళ్ళు దానికి స్టిక్ అయ్యి ఉన్నారు. కంప్లీట్‌గా వాళ్ళ ఫోకస్ ఈ మొత్తం మావోలను రూపుమాపే విధంగా వాళ్ళ ప్రయత్నాలు చేయడం, ఎన్‌కౌంటర్‌లు జరపడం ఇటువంటివన్నీ కూడా చూస్తున్నాం. సో, వాళ్ళ లెక్కన చూసుకుంటే మాత్రం 2026 మార్చి 31 కల్లా ఆపరేషన్ కగర్ విజయవంతమై మొత్తం భారతదేశం కూడా నక్సల్ ముక్త భారత్‌గా మారబోతుందంటూ కూడా కొంతమంది అభిప్రాయాలైతే వ్యక్తం చేస్తున్నారు. సో, ఏదేమైనా మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? నక్సలిజాన్ని మొత్తాన్ని కూడా అంతం చేయడం సాధ్యమేనా? మావోయిస్టులందరిని కూడా లొంగిపోవడం, లేకుంటే చనిపోవడము, అంటే మార్చి 31 కల్లా నక్సల్ ముక్త భారత్‌గా తీర్చిదిద్దడం అనేది సాధ్యమేనా? ఇవన్నీ కూడా మనకు తెలియాల్సయితే ఉంది. సో, తొందరలో తెలిసిపోతుంది. సో, ఇప్పుడైతే ఇలా ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు. సో, వీళ్ళలో స్టేట్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. మిగతా వాళ్ళు లొంగిపోవాలని జెప్పేసి కోరుతున్నారు. సో, ఇదొక మావోయిస్ట్ మూవ్‌మెంట్ కూడా పెద్ద దెబ్బ అని జెప్పుకోవాలి. సో, చూద్దాం మరి ఎక్కడి వరకు వెళ్తుందిది. ఇంకా ఎంతమంది లొంగిపోతారు. సో, ఎన్‌కౌంటర్‌లో జరుగుతున్నాయి కాబట్టి సో, ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది. మరి మావోయిజం అనేది కంప్లీట్‌గా రూపు రిపీట్. సో, మావోయిజం అనేది కంప్లీట్‌గా లేకుండా పోతుందా? లేకుంటే దీన్ని అంతం చేయడం అనేది సాధ్యం కాకుండా ఉంటుందా? అనేది మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.